తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. పాలనా విధానాలపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ పాల్పడుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం రేవంత్ మాటలు చూస్తుంటే రానున్న రోజుల్లో గురుకుల పాఠశాలల్ని మూసివేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. అటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు వదిలిపెట్టేది లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ 6 నుంచి 8 నెలల కాలంలో వాళ్ళ విధానాన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఒక్కటి మాత్రం కనబడతా ఉంది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అవి ఎంతో గొప్పగా ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా కేసీఆర్ మార్క్ లేకుండా చేస్తా అని గత అనేక సందర్భాలలో మాట్లాడి వాటిని అలా అమలు పరిచేటువంటి పనిలో సీరియస్గా నిమగ్నమై పనిచేస్తున్నట్టుగా మనకు కనబడుతున్నది. మీకు చెప్తా ఉన్నాం, మీరు మాట్లాడితే ఎవడిలా భయపడేటోడు లేడు. మీరు ప్రజలకి హామీ ఇచ్చిన ప్రతి మాటని ఖచ్చితంగా మీ హామీలని నెరవేర్చే వరకు మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన గర్జిస్తాం. మీకు 7 చెర్ల నీళ్లు తాగిస్తాం. ఇంప్లిమెంట్ చేయకపోతే మీకు భయపడే ప్రసక్తి లేదు. ఇలా మీరు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని 100 రోజుల లోపల ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇవాళ 6 నెలలైనా కూడా ఇలా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇలా 6 గ్యారెంటీలు వీళ్ళు నెరవేర్చేది దేవునికి ఎరుక. కానీ ఈ 6 నెలల మాత్రం 6 స్కాములు చేసింది మాత్రం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు.